రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపున గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. కంపెనీల వారితో మాట్లాడారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగంలో చేరిన వారిని ట్రాకింగ్ చేస్తున్నామని, వారిలో 40% మంది మళ్లీ మెరుగైన అవకాశాలు పొందారని వివరించారు. ఏపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ తరపున కూడా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందన్న నానుడిని నిజం చేస్తామన్నారు. రాబోయే ఒక సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ఎవరైతే ఉద్యోగాల కోసమే కాకుండా వ్యాపారాలు చేయాలనేటువంటి యువతి యువకులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాల సహకారాన్ని, ఒక పక్కన బ్యాంకులు కానీ, ఒక పక్కన వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ముందు చూపుతో, ముందు ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గతంలో పెట్టినటువంటి జాబ్ మేళాలో 3,000 మంది పాల్గొంటే దాంట్లో ఆల్మోస్ట్ 1,600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికి కూడా 40 to 60% ఉద్యోగాలు కంటిన్యూ అవుతా ఉన్నారు. తప్పకుండా ఇది ఒక తొలి స్టెప్గా భావిస్తూ రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఏపీ ఇండస్ట్రియల్గా మేము కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేసేసి దానికి కూడా మేము కొంత మేర లోన్లు అప్లై చేస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసాం. అలాగనే త్వరలో అది కూడా మేము ప్రకటిస్తాం.